వెల్కమ్ టు న్యూస్ అడ్డా. ఏపీలో భద్రాచలం తెలంగాణ కాదా? భద్రాచల రాములవారి దేవాలయ ప్రాంతం తెలంగాణలో లేదా? దాన్ని కూడా ఆంధ్రప్రదేశ్లో కలిపేసుకున్నారా? పట్టణం మొత్తం ఏపీలో ఉన్నట్లు చూపిస్తున్న పరిణామం జియో కోడింగ్లో వెలుగు చూసింది. భద్రాచలం పట్టణం తెలంగాణ సరిహద్దు బయట ఉన్నట్టు చూపిస్తోంది. ఇదంతా స్వీయ గణన ప్రక్రియలో సమస్య తలెత్తింది. భద్రాచలం ఎక్కడుంది? తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే కదా. కానీ కేంద్ర జనగణనలో భాగంగా చేపట్టిన స్వీయ గణనలో మాత్రం భద్రాచలం పట్టణం తెలంగాణలో లేదని చూపిస్తోంది. భద్రాచలం పట్టణాన్ని ఎంపిక చేసుకోవాలని చూస్తే జియో కోడింగ్ తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే పరిమితం చేయబడిందంటూ సందేశం వస్తోంది. జనగణనలో భాగంగా స్వీయ గణనకు అవకాశం ఇవ్వడంతో భద్రాచలం పట్టణంలోని స్థానికులు ఆన్లైన్లో నమోదు కోసం ప్రయత్నించారు. జిల్లాను ఎంపిక చేసి జియో లొకేషన్లో తాము నివసిస్తున్న ప్రాంతాన్ని ఎంపిక చేయాలని చూసినప్పుడు సరిహద్దు ప్రాంతం పరిమితం చేయబడింది. జియో కోడింగ్ తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే పరిమితం చేయబడింది అని సందేశం చూపిస్తోంది. దీనిపై భద్రాచలం అధికారులు మాత్రం సమస్యను జనాభా లెక్కల సాంకేతిక బృందానికి నివేదించామని తెలిపారు. సమస్యకు 2-3 రోజుల్లో పరిష్కారం చూపేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రస్తుతం గూగుల్ మ్యాప్స్ లో భద్రాచలం పట్టణం తెలంగాణలో కాకుండా ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఉన్నట్టు చూపిస్తుండడం గమనార్హం.